హరి ఓం ఓం శ్రీమాత్రే నమ సర్వమంగళాయ నమ. ప్రేక్షకులందరికీ నా వీడియోలు చూసి ఆదరిస్తున్న వారందరికీ శుభాభినందనలు మరియు నమస్కారములు చేసుకుంటూ ఈరోజు మీ యొక్క ధనయోగం. చాలామంది నిరంతర జీవితం ధనం అయిపోయింది. అయితే ఆకస్మిక ధనలాభం ఎలా కలుగుతుంది, భార్య వల్ల ధనం ఎలా వస్తుంది అంటే ప్రతి ఒక్కరు పురుషుని వల్ల ధనం ఎలా వచ్చింది ఎవరు ఆలోచించరు. భార్య వల్ల ధనం కోసం కోసుకొని ఉంటారు. అంటే ఏ కుటుంబానికైనా ఒక స్త్రీ వస్తుంది కాబట్టి ఆ స్త్రీ వచ్చినప్పుడు ఆ స్త్రీ ద్వారా ధనలాభం ఏ విధంగా వస్తుంది అనే దాని గురించి ఈరోజు మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఈ బొటన వేలుకి ఇదంతా శుక్రస్థానం. శుక్రస్థానము నుండి ఒక రేఖ సూర్యరేఖను త్రికోణం ఆకారంలో కలిసిన బంధుమిత్రుల సహకారంతో ధనము కీర్తి సంపాదిస్తారు. ఈ శుక్రస్థానం నుండి అంటే ఈ రవిస్థానం, ఇది రవిస్థానం, దీన్ని సూర్యస్థానం అని కూడా అంటారు. ఈ సూర్యస్థానంలో ఇలా రేఖ ఉంది. ఈ శుక్రస్థానం చూడండి, ఈ శుక్రస్థానం నుండి ఒక రేఖ సూర్యస్థానముని ఎక్కడ కలవాలి? చతురస్రం అంటే ఇట్లా చతురస్రం ఉంటుంది. ఈ చతురస్రం కోణంలో కలిస్తే ఇలా వచ్చి కలిసిపోవాలి. అంటే ఇలా సూర్యరేఖ ఉంటుంది, ఇది శుక్రస్థానం రేఖ వస్తుంది. ఇలా శుక్రస్థానం నుంచి రేఖ వచ్చి త్రికోణం ఇలా త్రిభుజం ఉంటుంది. అంటే రేఖలో ఇలా త్రిభుజం ఉండి ఈ త్రిభుజాన్ని ఇలా ఉండి ఎడగానే కలిస్తే అంటే ఒక శుక్రస్థానం నుంచి వచ్చిన రేఖ, ఇది శుక్రస్థానం బొట్టన వేలు భాగం కింద. ఈ శుక్రస్థానం నుండి వచ్చిన రేఖ ఈ రవి రేఖ, ఇది రవి అంటే ఈ రవిస్థానం ఇక్కడ ఉంది కదా. నేను ఈ రవి రేఖని దగ్గరికి పోయి ఈ రవి రేఖను కానీ కలిస్తే ఎట్లా కలవాలి? త్రికోణం ఆకారంలో ఉన్నటువంటి భాగంలో ఈ శుక్రస్థానం నుంచి వచ్చిన రేఖ కలిస్తే ధనయోగం ఎలా కలుగుతుంది అంటే బంధుమిత్రుల సహకారంతో, మిత్రులు ఈ బంధువులు యొక్క సహాయ సహకారాలతో ధనం కలిసి వస్తుంది, ధనయోగం కలుగుతుంది. ఈ విధంగా ఉండాలి రేఖ. అంటే శుక్రస్థానం నుండి సూర్యస్థానంలో కలిపిపోయినటువంటి రవిరేఖను త్రిభుజాకారంలో ఉన్నటువంటి గుర్తులు కలవాలి. అంటే ముగింపు త్రిభుజాకారం ఉండాలి. ఆ త్రిభుజాకారంలో ఉన్నటువంటి ముగింపులో ఎవరికైతే శుక్రస్థానం నుంచి ఒక రేఖ కలుగుతుందో ఈ శుక్రస్థానం అనేది బంధుమిత్రులకు సంబంధించింది కాబట్టి బంధుమిత్రుల సహకారంతో, సహాయ సహకారములతో, సపోర్టుతో మీరు ధనయోగం కలుగుతుంది. అంతేకాదు ధనంతో పాటు కీర్తిని గడిస్తారు. ఆ కీర్తి అంటే మీరు ఆ టైంలో ఏదైనా మంచి పైరు పెట్టుండొచ్చు, లేదా ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు, లేకపోతే వాళ్ళు పలుకుబడితో మీకు ఉద్యోగంలో అభివృద్ధి జరగవచ్చు, లేకపోతే ఇంకొక వ్యాపారంలో అభివృద్ధి జరగవచ్చు. ఈ విధంగా అంటే సహకారంతో, వాళ్ళ యొక్క సహకారంతో మీరు ధనయోగం కలుగుతుంది, కీర్తిని గడిస్తారు. నెంబర్ 1. రెండోది, ఇప్పుడు శుక్రస్థానం రేఖ ఆయుష్ రేఖ పైన ఉన్న చిన్న రేఖను దాటి సూర్యరేఖలో కలిసిపోతే ధనం ఏ విధంగా వస్తుంది అంటే ధనం రకరకాలుగా వస్తుంది. ఈ బంధుమిత్రుల సహకారంతో వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, లేకపోతే చేసే వృత్తిలో కానీ మీకు ధనయోగం కలుగుతుంది, కీర్తి వస్తుందని చెప్పి. ఇప్పుడు ఇంకొక రేఖ శుక్రస్థానం నుండి వచ్చిన రేఖ ఆయుష్ రేఖలో ఉన్నటువంటి ఇది ఆయుష్ రేఖ, ఇది ఆయుష్ రేఖ. ఆయుష్ రేఖ అంటే బొటన వేలు దగ్గర ఉంటుంది. ఇది బొటన వేలు. ఈ బొటన వేలు ఇక్కడి నుంచి ఆయుష్ రేఖ వస్తుంది. ఈ ఆయుష్ రేఖ ఒక రేఖ పోతుంది, ఆయుష్ రేఖ నుండి పైకి ఒక రేఖ పోతుంది. ఇది బొటన వేలు, ఇది ఆయుష్ రేఖ, ఆయుష్ రేఖ పైన ఒక వేలు. ఇది శుక్రస్థానం. ఈ శుక్రస్థానం నుండి వచ్చినటువంటి రేఖ ఇది రవిరేఖ. అంటే ఇది రవిరేఖ, రవిస్థానం పోయేటువంటి ఈ రవిరేఖ అలా పోతుంది, ఈ రవిరేఖ పోతుంది. అయితే ఈ శుక్రస్థానం నుండి వచ్చినటువంటి రేఖ ఈ ఆయుష్ రేఖ పైన ఉన్నటువంటి రేఖను దాటుకొని సూర్యరేఖను కనుక కలిస్తే ఏమవుతుంది? కోర్టు కేసుల్లో, కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించి
ఆ కో తద్వారా ఆ కేసుల ద్వారా ఆదాయం పొందే వాళ్ళకి రేఖ ఉంటుంది. అయ్యా మేము కోర్టుకు పోయాం, కోర్టు ద్వారా ఆదాయం ఎలా రావాలి అంటే ఖచ్చితంగా మీకు ఈ విధంగా రేపు ఉందో లేదో చూసుకోండి. కోర్టు కేసులు నడుపుతున్న వారికి ఆర్థికంగా ధనయోగం కలగాలంటే, కోర్టు కేసులో లాభం రావాలంటే మీకు రేఖ ఏ విధంగా ఉండాలంటే, ఈ ఆయుష్ రేఖ పైన ఒక పాయ, ఇది చిన్నది, నేను మామూలు బలంగా గీసాను, రేఖలు సన్నంగా ఉంటాయి. ఈ రేఖ ఇక్కడ శుక్రస్థానం నుండి వచ్చిన రేఖ ఇలా దాటుకొని ఈ యొక్క ఇలా ఎక్కడైనా కలవచ్చు. అంటే శుక్రస్థానం ఒక రేఖ, ఈ ఆయుష్ రేఖ పైన ఉండేటువంటి రేఖను దాటుకొని రవి రేఖను తాకాలి. రవి రేఖలో కలిసిపోవాలి, కట్ చేయకూడదు. ఎప్పుడైతే ఈ విధంగా రేఖ కలుస్తుందో ఇంకొక విధంగా కూడా చూసుకోవచ్చు. ఇది ఆయుష్ రేఖ పైన ఒక రేఖ, ఈ శుక్రస్థానం రేఖ ఇలా వచ్చేసి ఇలా రవి రేఖ ఉంటుంది. అంటే మీకు కొద్దిగా ట్రయాంగిల్ లాభమైంది. ఎప్పుడైతే శుక్రస్థానం నుంచి ఒక రేఖ ఆయుష్ రేఖ పైన ఉన్నటువంటి రేఖను పాయను కట్ చేస్తే అక్కడ త్రిభుజం ఏర్పడుతుంది. త్రిభుజం ఏర్పడితే ఏం తెలుసా? విజయం, వ్యవహార విజయం, గృహయోగం కూడా ఉంటుంది. అంటే త్రిభుజాలు ఎక్కడ ఉన్నా ఆ గృహయోగానికి సంబంధించినటువంటి పునాదులు ఉంటాయి. అంటే మీ ఆలోచన సరళి గృహం కట్టుకోవాలని ఉంటుంది. అయితే ఆ కట్టుకోవాలనేటువంటి దానికి ధనరేఖ చూడాలి, మిగతాయన్ని తర్వాత చూడాలి. అయితే ఇప్పుడు కోర్టు కేసుల్లో గెలవాలంటే మాత్రం, గెలిచి లాభం పొందాలంటే మాత్రం ఈ శుక్రస్థానంలో నుంచి ఒక రేఖ ఆయుష్ రేఖ పైన ఉన్నటువంటి ఒక పాయను దాటుకొని ఈ రవిరేఖ యొక్క రవిస్థానం, అంటే రవిస్థానం ఇది చిటికిన వేలు పక్కన ఉండేది రవిస్థానం, రవివేలు, సూర్యవేలు. ఆ రవిస్థానం పోయేటువంటి ఈ రేఖను కలిస్తే కోర్టు కేసుల్లో తప్పకుండా విజయం కలుగుతుంది. ఆ విజయం ద్వారా మీకు రావలసిన ధనం వస్తుంది, అంటే ధనయోగం కలుగుతుంది. తర్వాత నెక్స్ట్, శుక్రస్థానంలో ఉన్నటువంటి నక్షత్రం గుర్తు నుండి కానీ ఒక రేఖ బయలుదేరితే ధనయోగం ఎలా కలుగుతుందో చూద్దాం. ఇది ఆయుష్ రేఖ, ఇది శుక్రస్థానం. ఈ శుక్రస్థానంలో ఒక నక్షత్రం అంటే అనేక గుర్తుల సమ్మేళనం, ఎలా నక్షత్రం ఉంటుంది శుక్రస్థానం. అంటే ఒక 5-6 రేఖలు కలిసి ఈ విధంగా స్టార్ లాగా ఏర్పడితే నక్షత్రం. ఈ నక్షత్ర గుర్తు నుండి ఒక శుక్రస్థాన రేఖ, అంటే దాన్నే పాశి రేఖలని, పాలనా రేఖలని కూడా అంటారు. ఏదైతే మేము ఆ శుక్రస్థానంలో ఉన్నటువంటి ఒక నక్షత్రం నుండి ఒక రేఖ బయలుదేరి ధనరేఖను కలిస్తే, ఇందాక చెప్పాను సూర్యరేఖను కలిస్తే మామూలుగా శుక్రస్థానం నుండి ఆయుష్ రేఖ పైన ఉండే ఒక రేఖను దాటి సూర్యరేఖను కలిస్తే కోర్టులో విజయం, ధనం. ఇప్పుడు కూడా అదే రిజల్ట్ చూడండి. ఈ స్టార్ గుర్తు నుండి ఒక రేఖ బయలుదేరి, ఇది రవిరేఖ, ఇది ధనరేఖ, ఇది శనిస్థానం, ఇది రవిస్థానం. అంటే రవిస్థానం, శనిస్థానం, సూర్యస్థానం ఒకటి. ఈ మణిబంధ రేఖలు ఇలా ఉంటాయి. ఇక్కడ నుండి ఒక రేఖ ఆయుష్ రేఖను దాటి శనిస్థానం, ఈ ధనరేఖను కలిస్తే ధనరేఖనే విధిరేఖ అని కూడా అంటారు. ఈ విధిరేఖను కలిసినప్పుడు రిజల్ట్ ఏంటంటే కోర్టు కేసుల్లో విజయం, డబ్బు సంపాదన. ఖచ్చితంగా కోర్టు వ్యవహారాల్లో కానీ, పంచాయతీల్లో కానీ, మామూలు మీది ఏదైనా సరే వ్యవహారాల్లో విజయం ఉంటుంది. అది కోర్టు వ్యవహారాలు కావచ్చు, రచ్చబండ వ్యవహారాలు కావచ్చు, పంచాయతీ కావచ్చు. ఆ పంచాయతీ వ్యవహారంలో అంటే జడ్జిమెంట్ అని ఒకటి, అది రచ్చబండ తీర్పు కావచ్చు, కోర్టు న్యాయస్థానం తీర్పు కావచ్చు. ఆ కోర్టు కేసుల్లో విజయం పొందే వాళ్ళకి ఇక్కడ స్టార్ గుర్తుండి, ఆ స్టార్ గుర్తు నుండి ఒక రేఖ ఆయుష్ రేఖ మీదుగా వచ్చి ధనరేఖను కానీ కలిస్తే కోర్టు వ్యవహారాల్లో, అంటే కోర్టు వ్యవహారాలు అంటే ఏంటంటే పంచాయతీ అంటే ఇది వ్యవహారాల్లో తీర్పు ద్వారా మీకు లాభం వస్తుంది, జయం కలుగుతుంది, ధనం వస్తుంది. ఖచ్చితంగా ఈ విధంగా రేఖలు ఉన్నాయి. తర్వాత మీకు చాలామంది ఇందాక చెప్పాను కలత్ర యోగం. ఈ కలత్ర యోగం అనేటువంటి, అంటే కలత్రం అంటే భార్య. ఈ భార్య వచ్చినప్పుడు ధనం ఏదోగం అవుతుంది. అదే భార్య ద్వారా లాభం రావాలంటే రేఖ. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఇలా చంద్రస్థానం అంచు, అంటే ఇది చిటికిన వేలు, ఇది చిటికిన వేలు. ఈ చిటికిన వేలు అంచు నుండి ఇదంతా చంద్రస్థానం. ఈ చంద్రస్థానం నుండి ఒక రేఖ వచ్చి ధనరేఖను ముక్కోణం గుండా పైకి పోయినా
కలత్ర వల్ల యోగము, ధనయోగము, మంచి యోగం. అంటే ఇలా ఉండి ఈ చంద్రస్థాన రేఖ ఇది రవి వేలు, ఇది శని వేలు, ఇది గురు వేలు. అయితే ఈ వేళ్ళు అనేటువంటివి ఇక్కడ ధనరేఖ ఉంటుంది. అంటే శని స్థానం పోయేది ధనరేఖ. ఈ చంద్రస్థానం నుండి వచ్చిన రేఖ ధనరేఖను దాటి ఎక్కడ ఏ విధంగా దాటాలి? ముక్కోణం గుండా పైకి పోయినా, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత త్రిభుజం రావాలి. ఇక్కడికి వచ్చి త్రిభుజం వచ్చి త్రిభుజంగా ఏర్పడి పైకి పోవాలి. ఇలా కలవాలి. అది త్రిభుజం అనేది ఈ పక్క ఉండొచ్చు, ఈ పక్క ఉండొచ్చు. అంటే ఇలా ఉండి ఇలా త్రిభుజం ఏ పక్కైనా ఉండొచ్చు. ధనరేఖ దగ్గరకు వచ్చేసరికి ఈ చంద్రస్థానం నుండి ఒక రేఖ వచ్చి ధనరేఖ దగ్గర ముక్కోణంలో కలిసి ముక్కోణం నుండి ఈ విధంగా దాంట్లో కలిసిపోతే మీకు ఖచ్చితంగా భార్య వల్ల యోగం ఉంటుంది, ధనయోగం ఉంటుంది. ఈ చంద్రస్థానం అనేది భార్య సంపద, స్త్రీ సంపద గురించి తెలియజేస్తుంది. శుక్రస్థానం బంధువులు, స్నేహితుల గురించి తెలియజేస్తుంది. కాబట్టి కలత్ర యోగం అనేటువంటిది, మంచి యోగం అనేటువంటిది, భార్య వల్ల లాభం అనేటువంటిది ఈ యొక్క చంద్రస్థానం యొక్క ధనస్థానం ధనరేఖలో ట్రయాంగిల్ అంటే త్రిభుజంలో కలిసి పైకి పోతే మీకు స్త్రీ యోగం అంటే భార్య యోగం, భార్య వల్ల ధనము, భార్య కుటుంబ వృద్ధి అన్నీ జరుగుతాయి. అదేవిధంగా ఇంకొక దాని గురించి చెప్తాను. కలత్ర రేఖ బాగుండి, కలత్ర రేఖ అంటే భార్య రేఖ. మీకు ఇక్కడ భార్య రేఖ ఉంది చూడండి, ఇది భార్య రేఖ. ఇక్కడ హృదయ రేఖ పోతుంది, ఇది ఆత్మరేఖ. ఈ ఆత్మరేఖ పైన భార్య రేఖ ఉంది. ఈ భార్య రేఖ బాగా స్పష్టంగా ఉండి పాశరేఖ పెద్ద ముక్కోణంలో కలిస్తే అంటే కలత్ర వల్ల మంచి యోగం. ఈ రేఖ బాగుంది, ఈ పాశరేఖ అనేటువంటి పెద్ద ముక్కోణం కలిస్తే ఎలా కలవాలి? ధనరేఖను కలవాలి. అంటే ఈ యొక్క భార్య రేఖ బాగుండి ఇదే రేఖ ఉండి ఇక్కడ కూడా పెద్దది ఉండాలి త్రిభుజం. ఇలా కలిసినా కూడా మీకు భార్య వల్ల యోగం ఉంటుంది. భార్య వల్ల ధనయోగం ఎవరికి ఉంటుంది? ఈ విధంగా భార్య రేఖ బాగుండి చంద్రస్థానం నుండి ఒక రేఖ ఈ యొక్క కలిస్తే మీకు ఖచ్చితంగా అంటే ఒక్కోసారి ఈ రేఖ పోయి కలుస్తుంది, ఈ వివాహ రేఖ ఒకసారి కలుస్తుంది, తర్వాత దానికి రిజల్ట్ వేరే ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఈ రేఖ బాగుండి ఈ రేఖ పోయి పెద్ద త్రిభుజంలో కలిసిన సూర్యరేఖను కలిసినా మీకు ఖచ్చితంగా కట్ చేయకుండా త్రిభుజాకారంలో ఉండి కలిస్తే అంటే ఇలా త్రిభుజం ఉంటుంది, ఇదే ధనరేఖ ఉంటుంది. ఈ విధంగా వచ్చి కలవాలి, పెద్దదిగా ఉండాలి. అంటే ఆ విధంగా ఉన్నా కూడా కలత్ర వల్ల మంచి యోగం కలుగుతుంది. కాబట్టి కలత్ర వివాహ రేఖ బాగుండి చంద్రస్థానం నుండి రేఖ ముక్కోణంలో వచ్చి సూర్యరేఖను కానీ ధనరేఖను కానీ కలిస్తే స్త్రీ వల్ల లాభం ఉంటుంది. రవి రేఖను కానీ కలిస్తే స్త్రీ వల్ల ఆ కుటుంబానికి పేరు ప్రతిష్టలు వస్తాయి. రవి రేఖ కలిస్తే ధనరేఖను కలిస్తే ధనయోగం ఉంటుంది. కాబట్టి నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.